హలో నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. ఇవాళ నేను మీకు చేసి చూపించబోయే రెసిపీస్ ఏంటంటే మొక్కజొన్న వడలండి. స్వీట్ ఇంకా హాట్ వెరైటీస్ మీకు కాంబో రెసిపీ అన్నమాట. ఇవాళ మనం మొక్కల్లో మీకు రెండు రెసిపీస్ చేసి చూపిస్తాను. ఒకటి స్వీట్ రెసిపీ, ఒకటి హాట్ రెసిపీ. హాట్ రెసిపీ వచ్చేసి మనకి మొక్కజొన్నలు కావాలి, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకునేవి, పచ్చిమిర్చి ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఉల్లి కాడలు కూడా నేను తరిగి పెట్టుకున్నానండి సన్నగా, కొత్తిమీర, స్వీట్కి ఏమో బెల్లము ఒక 2 ఇలాచీలు కావాలండి, అంతే. ఇప్పుడు మనం తయారీ విధానం చూసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న విత్తనాల్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. ఇదే జార్లో మనం మిగిలిన మొక్కజొన్న విత్తనాల్ని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకునేటప్పుడే మనము ఇందులో ఒక చిన్న ముక్క బెల్లం అనేది వేసుకోవాలండి. చూసారా, ఇంత బెల్లం వేసుకుంటున్నాను నేను. ఒక 3 యాలకులు వేసుకుంటున్నాను. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఈ బెల్లము, మొక్కజొన్నలు, ఇలాచీ అంతా కలిపి ఆ మిశ్రమాన్ని కూడా మనం బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, పదండి. చూసారు కదండి, ఇది 2 టైప్స్ ఆఫ్ పిండి మనం రెడీ చేసి పెట్టుకున్నాం మొక్కజొన్న వడలకి. ఇదేమో హాట్ కోసం, ఇదేమో స్వీట్ కోసం. స్వీట్లో ఏమో బెల్లం, ఇలాచీలు వేసి మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు హాట్లో మనము ఏమేమి కలుపుకున్నామో చూద్దాం. ఒక సగం టేబుల్ స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను, కొన్ని ఉల్లికాడలండి. ఉల్లికాడలు మీ దగ్గర ఉంటే వేసుకోండి, బాగుంటుంది. లేకపోయినా పర్వాలేదు, కొన్ని వేసుకోండి. ఒక చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇవన్నీ వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలండి, అంతే. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలి పెట్టుకుందామండి. పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం డీప్ ఫ్రైకి. నేను కొంచెమే ఆయిల్ పెట్టుకున్నానండి, ఎందుకంటే ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి. మళ్ళీ ఆ ఆయిల్ మనం వేరే దేనికి వాడలేము కదా, అందుకని. మీకు కావాల్సి ఫుల్గా కడాయి నిండా కూడా ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనము వడలు వేసుకుందాం. ఫస్ట్ మనం స్వీట్ వడలు వేసుకుందామండి. స్వీట్ వడలు వేసుకున్నాక హాట్ వేసుకుందాం. ఇప్పుడు మనము కొంచెం పిండి తీసుకొని ఇలా మెల్లిగా వడలు చేత్తోనే ఇలా ప్రెస్ చేసి వేసుకోవాలండి. చూసారా, ఇలా వేసుకోవాలి. ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా వడల్లా వేసుకొని వేసుకోవాలి. చక్కగా బూరెల్లాగా అవుతాయండి ఇవి. ఇప్పుడు మొక్కజొన్నల సీజన్ కదండి, ఇవి మొక్కజొన్నలు చాలా దొరుకుతాయి ఇప్పుడు. కాబట్టి మీరు ఇవి ట్రై చేయొచ్చు, చాలా బాగుంటాయి. స్వీట్, హాట్ 2 ట్రై చేయొచ్చు మీరు. వర్షాలు పడే టైంలో ఏదైనా వేడిగా తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నీ వేసేసుకున్నాక సిమ్లో పెట్టి మనం వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, వడల్ని ఇలా మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకొని మనము ఈ చిల్లులో, గిన్నెలో కానీ టిష్యూ పేపర్ మీద కానీ తీసుకోవచ్చు. తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు.
ముందైతే మనం వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు మనం వీటిని ఇలా వడలని ఒక గిన్నెలోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము హాట్ వడలు కూడా వేసుకొని రెండు ఒకేసారి చూపిస్తాం మీకు. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము హాట్ వడలు కూడా వేసేసుకుందామండి. ఇలా చేతిలో కొంచెం పిండి తీసుకొని రౌండ్ చేసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇట్లా వడలు ఒత్తుకొని చేతితోని సన్నగా ఒత్తుకోవాలండి. మరీ లావుగా వేసుకోకూడదు. సన్నగా ఒత్తుకుంటే క్రిస్పీగా వస్తుంది అన్నమాట. పొయ్యి సిమ్లోనే పెట్టుకోవాలి. పొయ్యి సిమ్లోనే పెట్టుకొని మనకి ఆయిల్లో సరిపడా వడలని వేసుకోవాలి. మీరు ఎంతో క్వాంటిటీ ఆయిల్ పెట్టుకున్నారో దానికి సరిపడా వడలని వేసుకోవాలి. ఒకేసారి ఇలా 4-5 వడలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగాయి. ఇప్పుడు మనం దీన్ని గిన్నెలోకి తీసుకుందాం. చూసారు కదండి, వడలన్నీ ఇలా బ్రౌన్ కలర్లో మంచిగా వేపుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, వేడి మొక్కజొన్న వడలు రెడీగా ఉన్నాయి. స్వీట్ ఇంకా హాట్ వెరైటీస్ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.